మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా శుభాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తాం. ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా తయారైందంటే కామెడీగా మారిపోయింది. క్రైస్తవ్యం అంటే ఒకప్పుడు గౌరవం అనేది ఉండేది, భక్తి అనేది ఉండేది, భయం అనేది ఉండేది. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉన్నామని గురించి చెప్పుకునే వాళ్ళు చేస్తున్న పనులను బట్టి ఈరోజు క్రైస్తవ్యం నవ్వుల పాలుగా అయిపోయింది. ఎలా ఉన్నారంటే కనుక పౌరుషం లేని వారిగా, పౌరుషము చచ్చిపోయిన క్రైస్తవులు దేవుడు చెప్పే దాన్ని బట్టి కాకుండా వారు చేసుకున్న దాన్ని బట్టి వచ్చే నిందలను బట్టి మేము దేవుని నిమిత్తము నిందింపబడుతున్నాం, అవమానింపబడుతున్నామని భావించేవారిగా మనసు. దౌర్భాగ్యం ఏంటంటే కనుక వాక్యాన్ని తీసుకోవడంలో లేదా వాక్యాన్ని వాడుకోవడంలో క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే కనుక దిట్ట, బలమైన వారు. ప్రతి దానికి కూడా వాక్యాన్ని వాడుకోవడంలో ముందుంటారు. అలా ఎందుకు ఇలా ఉన్నారని అంటే కనుక ఇప్పటి వరకు కూడా సమాజము క్రైస్తవుల్ని భూతద్దం పెట్టుకుని చూస్తుంది. భూతద్దం పెట్టుకుని చూస్తూ ఏం చేస్తున్నారంటే కనుక మనం మాట్లాడే ప్రతి మాట ఎలాగా మారిపోయారంటే కనుక వారు చేసే పనిని బట్టి దేవుణ్ణి నిందించేవారుగా మారిపోతున్నారు. కానీ సమాజం ఎలా చూస్తుందంటే కనుక ప్రతి ఒక్కరిని కూడా భూతద్దంతో చూస్తున్నారు. ఈరోజు హైందవ సహోదరులు అనేవారు అందరూ కూడా, లేదా మతోన్మాదులు అనేవారు కూడా ఏం చేస్తున్నారంటే కనుక ప్రతి ప్రసంగాన్ని, ప్రతి వీడియో, క్రైస్తవులు చేసే ప్రతి ఈవెంట్స్, ప్రతి ప్రోగ్రామ్ను కూడా ఏం చేస్తారంటే చూస్తున్నారు, పరిశీలనగా చూస్తున్నారు. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, లేదా మీరు మాట్లాడే దాంట్లో ఎక్కడ తప్పు దొరికిద్దని ఏం చేస్తున్నారంటే ప్రతి వీడియో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాచ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ప్రతి వీడియో చూస్తున్నారు. మరి అలాంటిదప్పుడు క్రైస్తవులుగా మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్త కలిగి మాట్లాడాలి, ఎంత జాగ్రత్త కలిగి మాట్లాడాలి. వారు చూస్తున్నారంటే ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వింటున్నారు. నేను పెడుతున్న పోస్టులు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్స్ రాస్తున్నారు. ఒక ఆయన చాలా పెద్ద కామెంట్స్ రాశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కూడా చూస్తున్నారు, వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే కనుక కేవలం మనం చేసే పొరపాటును పట్టుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ప్రతిదీ కూడా ఏం చేస్తున్నారంటే మాట్లాడేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. అది అందరికీ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏది మాట్లాడుతున్నామో, ఏది ఎలా మాట్లాడుతున్నామో, ఏది ఎలా మాట్లాడాలో అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ప్రతి సాక్ష్యాన్ని కూడా ఏం చేస్తున్నారంటే వీడియో తీసేసి ఏం చేస్తున్నారంటే పోస్ట్ చేయాలి. ప్రతిదీ పోస్ట్ చేయడం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చినవి తీసుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వీడియోలు కట్ చేసి పెడుతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే కనుక ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను. దీన్ని బట్టి ఈరోజు
ప్రసంగం ఉంటుంది. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్కి నా ఫోన్కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం 24 అవర్స్ చూసినా కానీ అంటే ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి. ఒకటి ఏంటంటే దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే అవమాన పాలు చేస్తున్నారు. ఒకటి దేవుణ్ణి అవమాన పాలు చేస్తున్నారు. రెండు వీళ్ళు ఏమవుతున్నారంటే కనుక ఆశ పాలైపోతున్నారు, నవ్వుల పాలైపోతున్నారు. ఏమైంది అంటే దేవుణ్ణి ఏం అడగాలో అది అడగడం మానేసి నెట్ అంట 2GB నెట్ అయిపోయిందండి. అంటే అమ్మగారు 2GB అయ్యే వరకు కూడా ఫోను వదలలేదు. 2GB అయ్యే వరకు కూడా నెట్ ఫోను చూస్తూనే ఉందన్నమాట. 2GB అయిపోయిన తర్వాత కూడా ఏం చేసింది, మళ్ళా దేవుడిని అడిగిందంట. దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఖాళీగా కూర్చున్నాడు. ఆయనకి పనేం లేదు కదా, ఆయనకి పనేం లేకుండా ఖాళీగా కూర్చుని ఇప్పుడు ఈవిడికి ఏం చేయాలి, ఇప్పుడు ఆ నెట్టనైన దొంగలించి ఇప్పుడు ఈవిడికి ఏం చేశాడు, ఫ్రీ నెట్ ఇచ్చేసాడు. ఫ్రీ నెట్. ఒకసారి ఆ రైల్వే స్టేషన్లో నెట్ ఏం చేస్తాడంటే లాగినప్పుడు ఏం చేస్తాడంటే రైల్వే వాడు నెట్ ఇస్తాడు ఫ్రీగా. దాన్ని చర్చింగ్ చేస్తే నెట్ వస్తుంది. అంటే అది కొంతసేపు మన మొబైల్ ఏదన్నా డౌన్లోడ్ చేసుకోవాలన్నా లేదా టికెట్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడడానికి రైల్వే డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారంటే ఫ్రీ వైఫై అనేది ఇస్తాడు. ఆ వైఫైని మనం ఏం చేయాలంటే కనుక కొంచెం వాడుకోవడానికి పరిమితి ఇస్తాడు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే కనుక ఆ వైఫై అంటే దేవుడు ఏం చేశాడంటే కనుక ఇప్పుడు ఆ సిగ్నల్లో నుంచి వీళ్ళకి దొంగతనం చేస్తే వీళ్ళకి అనుగ్రహిస్తే కనుక దేవుడు ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యస్పదంగా ఉందంటే ఒక మాటని బైబిల్ గ్రంథంలో నుండి చూపించి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతున్నమాట. అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి, అంత్య దినాలు ఇవి. ఇప్పుడు ఏది చేసినా ఏం చేస్తారో అపహాస్య పాలు చేస్తారు, నవ్వులు పాలు చేస్తారు. నాకు తెలియకడుగుతాను, ఒకవేళ ఏదన్నా సాక్ష్యం చెప్పుకున్నారనుకో అది చర్చిలో చెప్పుకోవచ్చు. మళ్ళా దాన్ని వీడియో తీసి మళ్ళా వీధిలో పెట్టడం ఎందుకు? దేవుడు ఒకవేళ ఏదైనా అద్భుతం చేశాడు, ఇదైతే అద్భుతం కాదు. దేవుడు నెట్టిచ్చే అంత దీర్ఘం లేడు. ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే మారాలని ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రతి మనిషి కూడా ఆయన దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నాడు. అయితే నేను నెట్టేస్తూ కూర్చుంటూ మరొక ఆవిడ ఏమంటుందంటే కనుక గ్యాస్ బండ్ అయిపోయిందంట. గ్యాస్ బండ్ అయిపోతే పరిశుద్ధాత్మ దేవ నాకు గ్యాస్ బండ్ అయిపోయిందని ఇలా తిరిగి పరిశుద్ధాత్మ దేవానగానే గ్యాస్ బండ్ తెచ్చిస్తాడండి. ఒక ఆయన ఫోన్ చేయలేదంటే ఏం చేయలేదండి. ఒక ఆయన ఒకళ్ళు ఏం చేశారంటే చాలా ఫన్నీగా చేశాడు. ఒక వాటలో వాడు బజ్జీలు వేస్తుంటే గ్యాస్ బండ్ అయిపోయినప్పుడు గ్యాస్ బండ్ కట్టాక పరిగెత్తుకెళ్తున్నాడు. ఆ వీడియో చూసి నాకైనా వచ్చింది మాట. అప్పుడు ఒక అతను వచ్చి కంగారు పడకు, ఏం చేస్తామంటే చూడుని అక్కడికి వెళ్ళి టచ్ అన్నాడు. ఇప్పుడు చూడు గ్యాస్ వచ్చేస్తుంది అన్నాడు. రాలా. మళ్ళా టచ్ అన్నాడు. ఎక్కడొస్తుంది?
ఇలా క్రైస్తవులు చేసే ఎర్రి పనుల వల్ల దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే కనుక అవమాన పాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఏమవుతున్నారు, వేళనైపోతున్నారు. ఇది అంత్య దినాలు, అంటే చివరి దినాలు. అంత్య దినాలలో అపహాస్యకులు అపహసించు వచ్చే రోజులు ఇవి. సువార్త చెబితే కనుక మారిపోయే రోజులు మాత్రం కాదు. ఇది మారిపోయే రోజులు కాదు. మాకు చెప్పనక్కర్లేదులే, మా పాపాలు కడగడానికి యేసుక్రీస్తు వారు అవసరం లేదులే అనే దినాలు ఇవి. ఒకప్పుడు పాపం గురించి బోధించగానే పశ్చాత్తాపం అనేది మనుషుల్లో కలిగేది. ఈరోజు పాపం గురించి మాట్లాడుతుంటే పశ్చాత్తాపం కలగట్లా. ఏమవుతున్నారు, ఇంకా చెయ్యాలని ప్రేరేపణ తెచ్చుకుంటున్నారు. ఇవి అంత్య దినాలు. ఇంకా దేవుడు చెప్పిన మాట ఏంటంటే కనుక కీర్తన గ్రంథం మనందరికీ తెలిసిన మాట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రారంభవచనంలో రాయబడిన మాట, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక. అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండక అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కూర్చోవడం ఏంటి, మేము అందులోనే ఉంటామని అంటారు. ఒక పక్క అపహాస్య పాలు చేస్తున్నా గాన ఇంకా ఇలాంటి వీడియోలు ఏం చేస్తున్నారంటే కనుక బాగా మాట్లాడుతున్నారు. దేవుడు లేదా అపోస్తులు ఎక్కడైనా గాన జరిగిన వాటిని పబ్లిక్ లో ఏం చేయలేదంటే కనుక ప్రకటించలేదు. అద్భుతాలు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ స్వస్థతలు కానీ వాళ్ళు ఏం చేయలేదంటే పబ్లిక్ లో పోస్ట్ చేయలే. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ప్రార్థన చేశారు, స్వస్థపరిచారు, సంఘంలో చేర్చుకున్నారు. ఎవరైతే కుంటువాడు ఉన్నాడో వాళ్ళ కాళ్ళతో లేపారు, వాళ్ళ సంఘంలో చేర్చుకున్నారు. పబ్లిక్ ప్రచారం చేయలే. దాన్ని సువార్తను మాత్రమే ప్రచారం చేశారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు శిలువ త్యాగాన్ని మాత్రమే ప్రచారం చేశారు. ఈరోజు ఎందుకు ఈ స్వస్థతలు, ఎందుకు ఈ అద్భుతాలు అనేవి ప్రచారంలో ఎక్కువైపోయినాయంటే ఈ మధ్యకాలం ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే పినిహాస్ అనే ఒక వ్యక్తి వీడియోలు చేసి తప్పు చేసేవారిని అందరినీ కూడా ఏం చేసేవాడంటే ఎండగట్టేవాడు. ముసుగులు వేసుకుని వారిని లేదా దొంగ బోధకులుగా ఉన్న వారిని వీడియో చేసి ఏం చేసేవాడు అంటే కనుక వారిని బహిర్గతం చేసేవాడు. అయితే ఈ మధ్యకాలంలో కొంతకాలం చేసే అద్భుతాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు. ఫినిహాస్ అనే ఒక వ్యక్తి దేవుడు చేసే అద్భుతాలను, ఆశ్చర్యాలను ఫినిహాస్ అనే ఒక వ్యక్తి ప్రమోట్ చేయమన్నాడు కాబట్టి, ప్రచారం చేయమన్నాడు కాబట్టి విడిగా ప్రతీది కూడా ఏం చేస్తున్నారంటే ఈదులో పెట్టేస్తున్నారు. ఒకవేళ మాట్లాడుకుంటే లేదు సంఘంలో ఏదైనా జరిగితే కనుక ఆ చుట్టుపక్కల వారికి తెలిస్తే చాలు, దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు, అద్భుతం చేశాడు. ఆ చుట్టుపక్కల ఆయన ఎరగిన వారు ఎదిగి తెలిస్తే వాళ్ళు ఆలోచించి ఒకవేళ మారే అవకాశం ఉంటే ఈరోజు దాన్ని తీసుకువచ్చి ఈదులో పెట్టడం వల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే వ్యంగ్యంగా చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇంత ట్రోల్ చేసినా కానీ వీళ్ళకి ఏం రావట్లేదంటే బుద్ధి రావట్లేదు. ఇంతగా ట్రోల్ చేస్తున్నారా, ఇంతగా వీడియోలు కట్ చేసి వాటి కింద కామెడీ బిట్టులు పెట్టి చేస్తున్నారా, అయినా బుద్ధి రావట్లేదు. ఏం చేస్తున్నారంటే మేము దేవుని నిమిత్తము నిందింపబడుతున్నాం అనుకుంటున్నాం. దేవుని నిమిత్తం నిందింపబడుతున్నాం అనుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాటను మనం చూడగలిగితే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడగలిగితే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే కనుక
17 వచనం. దేవుని చిత్తం ఎలాగుంది ఎడలా కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది అన్నారు. అంటే మంచి చేసి శ్రమపడాలి. మంచి చేసినప్పుడు వచ్చే శ్రమ మంచిదేనంట, మేలంట. మంచి చేసినప్పుడు నిన్ను అవమానపరిస్తే మేలే మేలే. నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందిస్తే ఓకే, నా నిమిత్తం మిమ్మల్ని జనులు నిందిస్తే మేలే, సంతోషించండి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేసుకున్న దాన్ని బట్టి కూడా వచ్చేదాన్ని ఏం చేస్తున్నారంటే, అమ్మో మేము దేవుని నిమిత్తం శ్రమ పడుతున్నాం, దేవుని నిమిత్తం మేము నిందింపబడుతున్నాం అనే భ్రమలో ఉంటున్నారు. అది కాదు, దేవుడు చెబుతున్న విషయం అది కాదు. వీళ్ళు చేసే పని ఇది కాదు. నెట్ అయిపోయిందంట అంటే దేవుడు నువ్వు నెట్ చూసుకుంటా అంటే 24 hours కూడా నువ్వు ఏం చేస్తావంటే మొబైల్ చూసుకుంటా పాపం చేయి, మొబైల్లో నువ్వు నిమగ్నం అయిపో అంటే దేవుడు అంట ఇంకా 24 hours వాడినా కానీ వాళ్ళకి నెట్ అవ్వలేదంట. అంటే దేవుడు ఇప్పుడు ఎలాంటి వాడు చేశారంటే ఒక నవ్వించేవాడిని ఏమంటారంటే బఫూన్ అంటారు. అలా మార్చేస్తున్నారు వీళ్ళ దేవుడు, అలా మార్చేస్తున్నారు. అందుకే ఇలాంటి వాళ్ళందరి మీద ఏం చేయాలంటే కనుక నిజంగా క్రైస్తవులకు ఒక యూనిట్ వచ్చి ఇలా మాట్లాడే వాళ్ళందరి మీద చర్య తీసుకుంటే బాగుంటుంది. క్రైస్తవం కొంచెం అన్నా బలపడతారు, నిలబడతారు. ఇలా చేసే వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే కనుక వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళు మారుతారు. ఇది కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో గొప్ప విషయం అనుకుంటారు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇంట్లో కంటే ఎలకలు వచ్చేసి ఎలకలు పోవాలి యేసునామంలో అని ప్రార్థన చేస్తుంటారు. ఎలకలు పోయింది. ఇలాంటి చెత్త అంతా తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారంటే పబ్లిక్లో పెడుతున్నారు. ఒకవేళ దేవుడు చేసాడు అనుకో, నీ ప్రార్థన వల్ల వెళ్ళిందనుకో, సంఘంలో మైక్ కట్టుకుని చచ్చి ఆ వీడియో ఆఫ్ చేసుకుని సంఘంలో మాట్లాడుకుని అసలు అది మాట్లాడవలసిన విషయం కూడా కాదు అది. ఒకవేళ అంతగా ఎందుకంటే అలవాటు చేసి వచ్చారు కాబట్టి ప్రారంభంలో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్ష్యం అంటూ అలవాటు చేశారు కాబట్టి సంఘంలో ఎలాగ 10 మంది 20 మంది లేదా 100 మంది ఉంటారు కాబట్టి వాళ్ళు వింటారు, వాళ్ళకు చెప్పుకుంటే ఓకే. కానీ ఈరోజు సోషల్ మీడియాలోనికి రావడం దీనివల్ల అపహాస్యకులు ఏమైపోయారంటే ఎక్కువైపోయారు. అందుకే కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతాడు ఇలాంటి వారి గురించి. కీర్తనకారుడు నిజంగా ఎప్పుడో రాయించాడు కనుక చూడండి, 44వ అధ్యాయము ఇలాంటి వారి కొరకే కీర్తనకారుడు ఒక చక్కటి మాటను రాయించాడు. చూడండి, అంతా ఆశ్చర్యంగా ఉండదు. చూడండి, 44వ అధ్యాయం కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనం 44వ అధ్యాయం 13వ వచనం. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్నవారు దృష్టికి అపహాస్యాస్పదముగా ఎగతాళికి కారణముగా మమ్మును ఉంచి ఉన్నావు అంట. వారాకు మాట్లాడుతున్నారు అంటే ఎవరు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఎలా అయిపోతారంటే కనుక ఇలా ఉంటారని దాన్ని చెప్తున్నాడు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదం అంటే నవ్వులు పాలుగా ఉంటారు. ఇవే చాలా ఉన్నాయి వీడియోలు. అవన్నీ చూపిస్తే మనకి నవ్వుకుంటాకే కాలక్షేపానికి బాగానే ఉంటాయి. ఇలాంటి వీడియోలని ఒక ఆవిడంట నాకు 200 కావాలన్నమాట. 200 కావాలని ఇస్తున్నాను అనగానే అదంత దూరాన్ని దొరికినేవాడు. ఎవరో పడేసుకుంటారని వాళ్ళకి ఇచ్చేయాలి కదా, జ్ఞానం ఉన్నమైతే కనుక. అరే ఎవరో పోగొట్టుకున్నారే అని ఏం చేయాలంటే
ఎప్పుడైనా డబ్బులు దొరికితే పిల్లలకు ఒకసారి డబ్బులు దొరికింది, 100 రూపాయలు 50 రూపాయలు దొరికినప్పుడు అవి ఎవరియో తెలియకపోతే చర్చిలో వేసేయండి, దేవుడికైనా చెందుతాయి. ఇలాగా ఇది ఈ అలవాటు అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉంది. ఎవరైనా దొరికితే ఏం చేసేవాడు, గుడిలో వేసేస్తారు. మనవి కాదు కదా, ఇది మంద కానిది. కానీ ఆవిడకంట దేవుడు అడగగానంట దొరికేలా చేశాడు. అది ఎవరైనా పంపించి ఇవ్వకూడదా? సరే ఒకసారి అంటే బ్యాంకులో అంట ఆవిడకి 200 రూపాయలు సిల్లరంతా ఉందంట. ప్రార్థన చేసిందంట, ఆమె అకౌంట్లోకి 1,70,000 సిల్లరంతా వచ్చి పడింది. అవన్నీ కూడా ఇంత నవ్వులు పాలు చేసినా కానీ అలాంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఏడుకు లెక్కించి మరి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే సాక్ష్యాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే జనం రావాలి, జనాలు అవి నమ్మాలి, అవి నమ్మి మా సంఘానికి వస్తే మా సంఘానికి కానుకలు వస్తాయని కకృతి పడేవాళ్ళు ఇది వేరు. ఇలాంటి సాక్ష్యాలు చెప్తే జనం వస్తారు, వాటి మీద నమ్మకాలు పెట్టుకుంటారు. ఎందుకంటే వాక్యం మీద నమ్మకం పెట్టుకోవడానికి రావక్కర్లేదు, వాళ్ళకి వాక్యం మీద నమ్మకం పెట్టుకుని రావక్కర్లేదు. అలాంటి సాక్ష్యాల మీద నమ్మకం పెట్టుకుని వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి సంద వేస్తారు. ఆ సంద మా కడుపు నిండుతుందని, కడుపుకే దాసులు కాబట్టి వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా వారు తమ కడుపుకే దాసులు, దేవునికి కాదన్నట్టుగా కడుపుకు దాసులందరూ పిలుస్తున్నారు. వీళ్ళ వల్ల సంఘానికి నష్టమే, క్రైస్తవ్యానికి నష్టమే. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మా పొరుగు వాని దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా నవ్వుల పాలుగా చేసి ఉన్నావు. నిందాస్పదం అంటే నవ్వుల పాలుగా చేసి ఉన్నారు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్పదముగా ఎగతాళికి కారణముగా మమ్మల్ని ఉంచి ఉన్నారు. ఎగతాళి అవుతున్నారు ఈరోజు. ఇప్పుడు జనాల దృష్టికి ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ ఎగతాళి వేళన చేస్తున్నారు. అదే ట్రోల్ అంటారు. ట్రోలింగ్ అంటే ఎగతాళి, ట్రోల్ చేస్తున్నారు. ప్రతి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో ఇవే ట్రోల్ చేస్తున్నారు. ఎవరిని వద్దట్లేదు. అంటే వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇలా నవ్వులు పాలైపోతారని ముందుగానే దేవుడు ఏం చేశాడంటే చెప్పాడు ఇలాంటివి చేయకండి అని చెప్పాడు. మీరు నవ్వులు పాలైపోతారు. ఇది దేవుడు చెప్తున్నారు. ఇంకా సామెతల గ్రంథము 12వ అధ్యాయం, 15వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం. మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినదే. వీళ్ళందరూ ఎవరంటే ఇలా సోషల్ మీడియాలో కొంచెం సాక్ష్యం చెబుతూ, అవమానింపబడుతూ, నిందల పాలవుతూ, నవ్వులు పాలవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే కనుక మూఢులు. వాళ్ళకి వెళ్ళి ఇలా చెప్పకండి అమ్మా అని చెప్తే ఏమంటారంటే దేవుడు చేసేది కూడా చెప్పనవరా మీరు అంటారు. దేవుడు చేసేది కూడా చెప్పనవరా మీరు అంటే దేవుడు మాటలు చేసిన దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే కనుక నోరు నొక్కేస్తారా అంటారు. వీళ్ళు ఎవరంటే మూడుని మార్గము వాని దృష్టికి సరైనదే. వాడి మార్గం సరి అయింది అనుకుంటాడు. నేను చేసేదే కరెక్ట్ ఇలా చెబితే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చేసేదే కరెక్ట్, దేవుడు మనం చేసే మేలుని మేము దాచకుండా ఉండలేము. మళ్ళీ కవరింగ్ మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినదే. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను, నేను చెప్పేదాని వల్ల దేవునికి ఏమన్నా అవమానం కలుగుతుందా, నేను చేసే పని వల్ల దేవునికి ఏమన్నా నష్టం కలుగుతుందా, లేదా నేను చేసే దాని వల్ల ఏమన్నా నవ్వులు పాలవుతానా అని జ్ఞానం గలవారు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. కానీ ఆలోచించకుండా ఇది కరెక్టే, మేము చేసేది కరెక్టే, మేము చేసేది సరైనదే, మేము దేవుణ్ణి గణపరుస్తున్నాం అనుకునేవాళ్ళు.
కనపరుస్తున్నాం అనుకునే వాళ్ళు ఏంటంటే ఆ మార్గం సరైనది అనుకుంటారు. వాళ్ళు ఎవరంటే మూడులు అంటారు. మూడుని అంటే వాడు ఏం చేస్తాడంటే బీసుకుని కూర్చుంటాడు కదా అంటారు కదా, వాడు వేసుకున్న గట్టుకుని బీసుకుని కూర్చుంటాడు అంటే ఇంకా కథలతో వాడు కథలు అలాంటి వాడే మూడులు అంటారు. మూడుని అంటారు. ఇంకా మనం చూడగలిగితే కనుక 14వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు. వాడు చేసేది సరైనదిగా కనపడుతుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఏమనుకుంటారంటే ఇది సరైనదిగా కనపడుతుంది, ఆ మార్గం వాళ్ళు చేసే పని సరైనదిగానే కనపడుతుంది, ఇది కరెక్టే అనుకుంటారు. ఇది బాగా ఉంది కదా, ఇది తప్పేంటి, ఇది తప్పు కాదు అనుకునే వారికి ఏమనిపిస్తుందంటే సరైనదిగా కనపడుతుంది. చదవండి. ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే అది తుదకు అది మరణముకు త్రోవ తీను, మరణానికి దారి చేస్తుందంట. చివరికి అది వాడిని ఏం చేస్తుందంటే పాతాళానికి నడిపిస్తుంది. ఆ మార్గం పాతాళానికి నడిపిస్తారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాటను చెప్తారు. అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యకార్యాలు చేసేవారు అందరూ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారంట. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అన్నారంట, నీ నామాన్ని మేము ప్రవచించాం, నీ నామాన్ని అద్భుతాలు చేస్తాం, నీ నామాన్ని మేలు చేస్తామంటే కనుక మీరు ఎవరో నాకు తెలియదు అన్నారు. తెలియదు. ఆ కోవలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా, ఆ కోవలో ఉన్న వాళ్ళందరే వారు చేసే మార్గము సరైనదే అనుకుంటున్నారు. అంటే దేవుడు మేలులు చేస్తాడు కదంటే మేలులు చేస్తాడు, మేలులకి కృతజ్ఞత తెలియచేయడమే ఈదులో చెప్పొద్దన్నాడు. ఏది చెప్పమన్నాడు, ఏది చెప్పొద్దన్నాడు క్లియర్గా రాశాడు. ఇదిగో స్వస్థపరిచిన వాడి దగ్గరికి వెళ్ళన్నాడు, నువ్వు ఎవరికి చెప్పకు సుమి, నీ దేహమునకు నిమిత్తము నువ్వు పరిచారికుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెల్లించాల్సిన కానుకను చెల్లించు, ఎవరితోనూ చెప్పవద్దు, సీక్రెట్గా ఉంచాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ అద్భుతం చేసినా అదే చెప్తారు. ఎందుకు చెప్పొద్దన్నాడు అంటే కనుక ఆయన అంటే ఇదిగో చేసే వాటి మీదే ఉంటారు తప్ప చేసే ఆయన మర్చిపోతారు. చేసే వాటి మీద ఉంటుంది. అంటే దేవుడు ఈరోజు నా రోగాన్ని తీశాడు, మళ్ళా నేను ఎక్కడికి వస్తానంటే దేవుని సన్నిధిలోకి రోగం వచ్చాకే వస్తా. దేవుడికి అలాంటి వారు అక్కర్లా. రోగాన్ని బాగు చేశాడు, రోగం లేకపోయినా ఆయన దగ్గరికి వచ్చేవాడు కావాలి. రోగం ఉన్నప్పుడు వచ్చి బాగుపడిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగుపడ్డ తర్వాత రావాలి. బాగుపడ్డ తర్వాత మళ్ళా రోగం వచ్చినా ఆయన వదలకూడదు, మళ్ళా రోగం వచ్చినా ఆయన విడిచిపెట్టకూడదు. అలాంటి వారు కావాలని నేను ఏం చేశాడంటే ఎవరికి చెప్పవద్దు అని. ఇంకా చూడగలుగుతాం. ఇంకా పేతురు రాసిన పత్రిక చూసాను. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి క్లారిటీగా. అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండుము. మితము అంటే పరిమితి కలిగి, అన్ని విషయంలో నువ్వు ఏమవ్వాలంటే పరిమితి చెందాలి. మితము అంటే పరిమితి. నువ్వు పరిమితి కలిగి ఉండాలన్నమాట. అన్ని విషయంలో నువ్వు పరిమితి అవ్వాలి. మోర్ ఎక్కువై ఉండాలి. అన్ని విషయంలో నువ్వు ఏమాలంటే కనుక ఎక్కువగా జీవించాలి.
ఎక్కువగా జీవించాలి. అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. నీ పరిచర్యను ఏం చేస్తావంటే సంపూర్ణముగా జరిగించు, పరిపూర్ణముగా జరిగించు. ఇంకా రెండో అధ్యాయం సాక్ష్యం ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. సాక్ష్యం ఎలా ఉండాలంటే కనుక ఆ సాక్ష్యం ఏమై ఉండాలో కూడా ఇక్కడ చెప్తున్నాడు. నీవు అనేక సాక్షులు ఎదుట సాక్షులు ఎదుట సాక్ష్యము అంటే కనుక సాక్షులు అంటే జనం, గుంపు అని, సమూహం అని తెలుగు అర్థం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. సాక్షులు అంటే కనుక ఇద్దరు లేదా ఇద్దరికి మించి సమూహము, గుంపు ఎక్కువ కలిగిన వారు అంటే ఇద్దరికంటే ఎక్కువ కలిగిన దాన్ని ఏమంటారంటే సాక్షులు అంటారు. ఎందుకంటే ఏ తప్పు చేసినా కోర్టులో వారికి ఇద్దరు సాక్షులు కావాలి. మనం ఎవరికైనా జామీనా ఉండాలంటే కనుక ఇద్దరు సాక్షులు ఉండాలి అంటారు. ఇద్దరు సాక్షులు సంతకం చేయాలి. ఏదైనా పొలం కొనాలన్నా లేదా పొలం మనకు అమ్మాలన్నా ఇద్దరు సాక్షులు పెట్టుకుంటారు. ఇద్దరు సాక్షుల ద్వారా సంతకం పెట్టాలి. అది ఏమవుతుందంటే అంగీకారం అవుతుంది ప్రభుత్వానికి. ఒక వీళ్ళు ఉన్నారు సాక్షులు అంటే కనుక ఇద్దరు లేదా అంతకు మించి సమూహము అంటారు. క్రీస్తునందు నీవు అనేక సాక్షులు ఎదుట, అనేక అన్నాడంటే ఇది చాలా ఎక్కువ మంది కలిగిన వారు. అనేకులు అంటే కనుక చాలా మందితో అనేక సాక్షులు ఎదుట నా వలన జరిగిన కార్యాలను అంటున్నాడు ఇక్కడ. నా వలన జరిగిన కార్యాలను బట్టి ఇతరులకు సాక్ష్యం చెప్పంటున్నా. నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అంటారు. నా వలన విన్న సంగతులను ఏం చేస్తానంటే ఇతరులకు వాటిని ఏం చేయాలంటే అప్పగించు, పంచిపెట్టు, చెప్పు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు వెళ్ళి నా వలన ఏదైతే స్వార్థ విన్నావో, ఏదైతే క్రీస్తు త్యాగం కలిగిన మాటలు విన్నావో అవి ఇతరులకు ఏం చేయాలంటే కనుక ప్రకటింపబడాలంటే కనుక ఈరోజు ఏం చేస్తున్నారంటే స్క్రాప్ అంటే ఏంటంటారంటే చెత్త అంటారు. స్క్రాప్ అంటే వేస్ట్ అంటారు. వేస్ట్ అంతా కూడా ఏం చేస్తారంటే సంఘంలో తీసుకొస్తారు. వాళ్ళనే ఎక్కువ మంది బలపరుస్తున్నారు, వాళ్ళనే ఎక్కువ అభిమానిస్తున్నారు, వాళ్ళనే జనం ఎక్కువ ఈరోజు కోరుకుంటారు. స్వార్థ ద్వారా చెప్పేవాళ్ళు ఎక్కువగా ఇష్టపడరు, లైక్ చేయరు, అభిమానిస్తారు. ఇవి మాత్రం వాళ్ళని ఎంత దూరమైన ఎంత మంది అయినా తీసుకొస్తారు. ఏం కావాలంటే కనుక మనుషుల్లో జరగని అబద్ధ సాక్ష్యాలు, జరగనివి జరిగినట్టుగా చెప్పే పనికిరాని యొక్క వాటిని రోజు ఏం చేస్తారంటే సంఘంలోనికి తీసుకొచ్చేసారు. ఒక పినిహాసు వాళ్ళ ఈరోజు వీధుల్లో పెట్టవద్దు. ఒకవేళ ఏదైనా చెప్పుకోండి. అవి వీధుల్లో పెట్టదంటే ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టవద్దు. మాట్లాడుకుంటే సంఘంలో మాట్లాడుకుంటే చావండి. అంతేగాని అవి వీధుల్లో పెట్టడం వల్ల ఈరోజు ఏం చేస్తున్నారంటే హాస్యాస్పదం చేస్తున్నారు, నవ్వులు పాలు చేసేస్తున్నారు. మాట్లాడే ప్రతి మాటను బట్టి వాళ్ళు వింటున్నారు, జాగ్రత్తగా మనల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు, గమనిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వీక్షణగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. వీళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారా, ఏం చెప్తున్నారా. అందుకే క్రైస్తవులు ఈరోజు కామెడీలు చేయడం మానేసి స్వార్థను అంగీకరిస్తే కనుక ఇక్కడ చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు అంటే చూడండి, ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకం గల మనుషులకు అప్పగించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలే అంటే ఈరోజు సైనికులు లేరు. క్రీస్తు యేసు మంచి సైనికుని వలే
నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాను అపోస్తలుడైన పౌలు. క్రీస్తు యేసు సైనికుని వలె, సైనికుడు అంటే కనుక శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మరి ప్రాస్పరసీ గాస్పల్ అంటే కనుక మేలులు మాత్రమే ప్రకటించేవారు. మేలులు ప్రకటించేవారు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు శ్రమలను ఏం చేయాలంటే కనుక తీసుకోరు. మేలులు క్షేమాలు మాత్రమే ప్రకటిస్తారు. అవి ప్రకటించడం వల్ల వినేవాళ్ళు కూడా ఏం చేస్తారు? మేలులే నమ్ముతారు, మేలులని మీదే మనస్సు పెట్టుకుంటారు. వాళ్ళకి శ్రమ రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు తొలగిపోతారు. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఇదిగో ఒకడు విత్తనములు చేత పట్టుకుని చల్లుతుండగా కొన్ని మంచి నెలలు పడ్డాయి, కొన్ని రాత్రి నెలలు పడ్డాయి, కొన్ని దారిలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ ముళ్ళ పొదల్లో, రాళ్లలో, దారిలో పడ్డవిగా విత్తనాల వలె ఇదిగో వాళ్ళకి ఐకిక విచారాలు రాగానే అణిచివేయబడిన వారిగా ఈ యొక్క మేలును నమ్మేవారు, ఈ అద్భుతాలు మాత్రమే వాటి మీదే నమ్మేవారు. మేలును నమ్మేవారు ఏం చేస్తారంటే కనుక యేసుక్రీస్తు వారిలో ఉన్న మరొక కోణాన్ని ఏం చేయాలంటే పట్టించుకోరు. అందుకే గ్యాస్ అయిపోయినా కానీ దేవుడు రావాలి, అగ్గిపెట్టి అయిపోయినా కానీ దేవుడు అగ్గిపెట్టి చెరిగించాలి, వైపు అయిపోతే నట్ట అయిపోతే కనుక దేవుడు చూసి నట్ట చూసి నువ్వు పాపం చేసినా పర్లేదమ్మా, నీవు ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వచ్చేసి నీకు వైపు ఇచ్చేస్తానమ్మా అని కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే కనుక మేలులు నమ్మేవారు. అందుకే బైబిల్ రెండుగా డివైడ్ చేసింది. ఒకటి క్షేమాలు, మేలులు నమ్మేవాళ్ళు. రెండు క్షేమాలు తర్వాత కూడా శ్రమలు అనుభవించాలని నమ్మేవాళ్ళు. వీళ్ళే సత్య సువార్తను నమ్మేవాళ్ళు. మేలుతో పాటు శ్రమను కూడా అనుభవించాలి, కష్టాన్ని కూడా అనుభవించాలి. కాబట్టి ఇక్కడ మీద పట్టందుకే మంచి సైనికుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు అవడము యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నేను ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈరోజు యేసుక్రీస్తు వారు అన్నారంటే క్రీస్తు యేసు సైనికులుగా మారంటే కనుక లేదు, మేము ఆ మేలుకి ఏమవుతామంటే బానిసలు అవుతాం. యేసుక్రీస్తు వారేమో మీరు సైనికులుగా మారాలి, మీరు సైనికులు అవుతేనే నా దగ్గరికి చేరుకుంటారు అని ఆయన చెప్తుంటే వీళ్ళ లేదు, మేము బానిసలు అవుతాం. బానిసలు చేసే వాళ్ళని మేము సపోర్ట్ చేస్తాం. ఇది రెండు తెగగా ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రజలు జీవిస్తున్నారు. ఒకటి మేలులకు, క్షేమాలకు, అద్భుతాలకు బానిసలుగా జీవించేవారు. రెండు శ్రమైన, నిందైన, అవమానమైన క్రీస్తు కొరకే మేము జీవిస్తామని చెప్పేవారు. క్రీస్తు కొరకే జీవించారు. క్రీస్తు కొరకు మనం జీవించాలంటే కనుక ఆయన సైన్యములో సైనికులుగా చేరాలి. సైనికుడు ఎప్పుడు కూడా వాడి గోల్ ఎలా ఉంటుందంటే కనుక నేను గెలవాలి, నేను జయించాలి. మేలులు క్షేమాలు చూసేవాడు పుష్టిగా తిని ఏం చేస్తాడంటే బాగా బలిస్తాడు. బాగా బలిచిన వాడు ఏం చేస్తాడు? ఒక ప్రమాదం రాగానే పరిగెత్తలేడు, బాగా బలిసిన వాడు. అదే సైనికుడు అయిన వాడు ఏం చేస్తాడంటే కనుక తన దేహాన్ని పదులు పెట్టుకుంటాడు, తన మనస్సును పదులు పెట్టుకుంటాడు. నేను చేయాల్సింది యుద్ధం, నేను చేయాల్సింది శ్రమ, చనిపోయినా కానీ ఇదిగో నా సైన్యాన్ని నేను ఏం చేయాలంటే కనుక నెగ్గించాలి. క్రీస్తు కొరకు సైనికుడు ఏం చేస్తాడంటే ఇలా ఆలోచిస్తాడు. మేలులు, క్షేమాలు, అద్భుతాలు, స్వస్థతలు చూసేవారు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు చూస్తున్న గ్యాస్ అయిపోయింది,
లేదా నా గడ్డలు కరిగిపోయినవి, లేదా నాకు డబ్బులు బ్యాంకులో లేనప్పుడు దేవుని నేను అడిగాను, ఏటీఎం కాడికి వెళ్ళగానే నాకు 2 లక్షలు పడిపోయినవి. ఇలాంటి మేలు చెప్పు, ఇలాంటి మేలు చెప్పు. ఇంకా మేలును చేసే వాటి కొరకైతే దేవుడు చేస్తాడు వాటిని అడుగుతూ ఉంటే కనుక. ఇంకా వాటి కొరకే ఆలోచించే సమయం లేదు ఇప్పుడు కాదు, అయిపోయింది. ఇప్పుడు మేలుల కోసం ఆలోచించే సమయం కాదు ఇది. వెళ్ళిపోవలసిన సమయం ఉంది, మనం ఉండవలసిన వారము కాదు. వెళ్ళిపోవడానికి ఎదురు చూసేవారు అంటాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఎబ్రీయులకు రాసిన పత్రంలో, నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు, ఉండబో దాని కోసం ఎదురు చూస్తున్నాం అంటాడు కదా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం నుండి చూడగలిగితే కనుక, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకమందుకున్న మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిన. అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశము కొరకు కోరుచున్నారు. అందుచేత వారు దేవుడని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గురించి సిగ్గుపడక ఎలానగా వారి కొరకు ఒక పట్టణాలను సిద్ధపరుచునంటున్నారు. అంటే దేవుడు సిగ్గుపడాడంట కొందరిని చూసి. ఎవరినంటే కనుక ఈ లోకం మంది కాదు, మనం వెళ్ళిపోవలసిన వారమే. ఈ జీవితం అంత కాదు, మనకు మరొక జీవితం ఉంది అని ఎదురు చూసేవారి కొరకు దేవుడు అంట వారి దేవుడునని అనిపించుకున్నట్టు దేవుడు వారిని గురించి సిగ్గుపడాలంట. చెప్పుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే గర్వపడతాడంట. నాది ఈ లోకం కాదు, నాది ఈ దేశం కాదు, నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికి ఉండాలి. అందుకే కొన్ని రోజుల నుంచి నా పోస్టులన్నీ కూడా అవే పెడతాను. పరలోక సంబంధమైన ఆ పోస్టులే చేస్తున్నాను నేను. అంటే మనం ఇక్కడికి ఉండవలసిన వారం కాదు, ఆయన చేరుకోవాలి, కౌగుల్లో ఉండాలి, ఆయనతో ఉండాలి. ఆ మార్గం మంచిది, ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో జీవించాలి. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. కానీ ఇక్కడ మేలులు క్షేమాలు అమ్మేవారు ఎక్కడ వారండి కనుక ఈ లోకంలో గ్యాస్ కోసం, ఈ లోకంలో డబ్బుల కోసం, ఈ లోకంలో వైద్యుల కోసం, ఈ లోకంలో ఉండే వాటి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లోకాన్ని వాళ్ళు ఏమైపోయారంటే మరిచిపోతున్నారు. ఆ లోకాన్ని మరిచిపోయే వాళ్ళు ఏమంటారంటే, అందుకే నేను కామెడీ క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా కామెడీ క్రైస్తవులు, పౌరుషం లేని వాళ్ళు అని నేను అంటాను. అందుకే అంటాను వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునేడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడక ఏలైనగా ఆయన వరకొరకు ఒక పట్టణమును సిద్ధపరుచుతున్నారు. ఆయన ఇక్కడ చేసే మేలు కంటే ఆయన చేసేది గొప్పదే. ఆయన మన కొరకు నిర్మించబోయేది చాలా గొప్పదే. ఇక్కడ మేలు ఏముంది? ఒకవేళ కడుపు నొప్పి వచ్చింది, ఆయన చేయలేదు, ప్రార్థన చేసినా కడుపు నొప్పి తగ్గించలేదు. డాక్టర్ దగ్గరికి వెళితే కనుక ఒక ఇంజక్షన్ చేసి తగ్గిస్తారు. ఏమైపోద్ది అంటే ఆయన చేయలేదని ఆయన దగ్గర అడుగుతామా? అలాగే
ఆయనకు జ్వరం వచ్చింది తగ్గించలేదు. అందుకే మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఈ గొర్రెబిడ్డలో జ్వరం వస్తే ప్రార్థన చేసుకుంటే పోతుంది అన్నారని, నాకు జ్వరం వచ్చింది, నేను మోకరించి ప్రార్థన చేశాను, అయినా నాకు జ్వరం తగ్గలేదు అన్నాడు. ఒక రైతుగా లేదా ఒక మతోన్మాదిగా ఉన్న ఆ వ్యక్తి, ఒక సహోదరుడు. అంటే అతని యొక్క ఇలా అలవాటు చేసింది ఎవరంటే కనుక వీళ్ళని. కాబట్టి తగ్గిపోతుంది కదా అని ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు, తగ్గలేదు. ఇప్పుడు దేవుడు మేలుల విషయమై ఆలోచించేవాడు కాదు, కీడు విషయంలో నీకు సహాయం చేయడానికి, కీడు విషయంలో నీ వెంట ఉండడానికి నిన్ను బలపరచడానికైనా ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ తగ్గబోయేదానికంటే ఇక్కడ అనారోగ్యం కంటే ఇంకా గొప్పవి ఆయన ఏం చేస్తే బిజీలో ఉన్నాడు. ఆయన ఇంకా గొప్ప విషయాలు, నీ కొరకు ఒక పట్టణాన్ని నిర్మించడానికి, నీ కొరకు ఒక దేశాన్ని నిర్మించే బిజీలో ఉన్నాడు. మరి ఆ బిజీలో ఉన్నప్పుడు అక్కడ ఆయన చేయబోయే దాని కొరకు లేదా ఆయన కోసం ఆలోచిస్తామా? ఇక్కడున్న చిన్నపాటి వాటి కొరకు, వచ్చే వాటి కొరకు, లేదా తగ్గే వాటి కొరకు, తగ్గిన వాటి కొరకు ఎందుకు మన యొక్క సమయాన్ని వెచ్చించడం? ఆయన ఒక దేశాన్ని నిర్మించబోతున్నాడంట. ఆ దేశంలో ఆయనతో ఉండాలన్న ఆకాంక్ష ఎందుకు పెంచుకోవట్లేదు? రోజు క్రైస్తవులు ఆయనతో ఉండాలన్న ఆకాంక్ష ఎందుకు పెంచుకోవట్లేదు? ఎందుకంటే భక్తులందరూ కూడా వాటి మీదే ఆశ పెంచుకున్నారు. మనకంటే ముందుండి కాలం నుండి కూడా అబ్రహాము మనకంటే ముందుండి కొన్ని వేల సంవత్సరాల ముందుటివాడు. ఆయనే ఆ దేశం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాముని ఒక రాజు ధనవంతులు చేయడానికి వచ్చాడు. నీకేం కావాలో కోరుకో, నా దేశంలో ఉన్నదంతా నీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో నువ్వు ఒక వెళ్ళిస్తే, నువ్వు ఇచ్చేది నేను తీసుకుంటే, ఇప్పుడు నేను ధనవంతుడిగా, నా వల్ల అబ్రహాం ధనవంతుడు అయ్యాడంటాం. నా వల్ల ధనవంతుడయ్యాడు అబ్రహాం. నేను ఇచ్చాను అబ్రహాముకి ధనాన్ని ఇచ్చాను, పొలాన్ని ఇచ్చాను, అన్నిటిని నేను ఇచ్చానంట. వద్దు, ఆ మాట కూడా నాకు వద్దు. చేస్తే ఆయనే చేయాలి, లేమిలోనైనా సరే ఆయనే నన్ను ఉంచాలి. నువ్వు ఇచ్చేది నాకు వద్దు, నన్ను ధనవంతుడిని చేసావన్న పేరు కూడా నాకు వద్దు. నాకు ఆయన ఏదైనా చేయగలడు, ఇస్తే ఏదైనా ఆయనే ఇవ్వగలదు. ఇవ్వకపోయినా నేను ఆయన చేయబోతున్న దాని మీద నాకు ఆశ ఉంది, చేయబోతున్న దాని గురించి ఆశ ఉందని అంటాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించినట్టు ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఆ పట్టణం కొరకు ఎందుకే యేసుక్రీస్తు వారు వచ్చాడు, నేనుండు లోకంలోనికి మిమ్మలను తీసుకుపోవడానికి వస్తాను. నేనుండు చోటుకి స్థలము లేకపోతే మీకు వచ్చి చెప్తా. నేను అక్కడ మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, కాబట్టి ఆ చోటు మిస్ అవ్వద్దు, ఆయన్ని మిస్ అవ్వద్దు. ఆయనతో ఉండాలన్న ఆలోచన కలిగి క్రైస్తవులు ఆలోచిస్తే మేలులు క్షేమాలను అసలు పట్టించుకోరు. జరిగినా పట్టించుకోరు, జరగకపోయినా పట్టించుకోరు. మేలులు క్షేమాలు ఆలోచించేవాడు ఈ పరలోకాన్ని పట్టించుకోరు. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తాడులే, దీన్ని చేయాలి, దాన్ని చేయాలి, అవి చేయాలని ఇంకా చూస్తున్నాం. మననే పాలకొల్లో ఇలాంటి స్వస్థత బోధకుడు ఒక వ్యక్తి వెళ్ళి స్వార్థ సత్పడడానికి వెళ్ళాడు. పాలకొల్లో ఉన్న సంఘ సేవకులందరూ కూడా ఏం చేస్తారంటే ఆఫ్ చేస్తారు. మరొక వ్యక్తి వెళ్ళాడు, ఆయన కూడా ఏం చేశాడంటే అభిషేక ఆరాధనను పెట్టాడని ఆయన కూడా ఆఫ్ చేస్తారు. సమాచారం నిజంగా క్రైస్తవులో కొంత చైతన్యం వస్తుంది. ఎందుకంటే కనుక మేలులు క్షేమాలు ప్రకటించే రోజులు కాదు ఇది. మేలుల కంటే కీడులే ఎక్కువనే ఈరోజు సంఘాలు కూల్చేస్తున్నారు, సువార్తికులను చంపేస్తున్నారు,
సేవకులను నరుకుతున్నారు. ఎక్కడ సువార్త లేకుండా చేసే ప్రయత్నం. ఇంకా కుల వివక్ష అనేది పెరిగిపోయేది అన్నారు. కుల వివక్ష పెరిగిపోయేది. మొన్నే కైకులూరులో ఒక పండగ నిమిత్తం క్రిస్టియన్ యొక్క మాలపల్లిలో ఉన్న అగ్ర కులాల్లో ఉన్న వారిని కొట్టి గుమ్మి చేసి చాలా హింసలు పెట్టారు. పోలీసులు కూడా ఏ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు అనేవి చూస్తాము. ఇలాంటివి అనేవి జరుగుతున్నాయి. చాలా అల్లర్లు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కనుక విశ్వాసంలో బలపడాలి. దేవునిలో మనం ఏమవ్వాలంటే చేరువవడానికి సిద్ధంగా ఉన్నామని నీ కోరిక ఎక్కడ ఉండాలంటే ఆయనతో ఉండాలి. ఇప్పుడు మన యొక్క గురి ఎలా ఉంటుందంటే కనుక రక్తం అడుగులో ఉన్నా గాన ఆయన్నే మనం చూస్తాం. ఎవరున్నారు? స్టెఫను రక్తం అడుగులో ఉన్నాడు. ఎవరిని చూస్తాడంటే కనుక యేసుక్రీస్తు వారిని చూస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఆసీనుడిగా ఉండటం నేను చూస్తున్నాను. మీరేం చేస్తున్నారు? వీళ్ళ నా మీద చేసే దాన్ని బట్టి క్షమించు దేవా అని స్టెఫను ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. రక్తపు అడుగుల్లో ఉన్న, శోధల్లో ఉన్న, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనను మాత్రమే మనం చూడాలి. ఆయనను మాత్రమే మనం చేరుకోవాలి. ఈ ఆలోచన కలిగే క్రైస్తవులుగా జీవించాలని కోరుకుంటూ పౌరుషం కలిగిన వారంగా కామినీ పాలు కాకుండా ఇప్పుడైనా ఆలోచించి ఇలా చేయడం వల్లనే కదా వీళ్ళ మమ్మల్ని అవమాన పాలు చేస్తున్నారు, ఇలా మనం ట్రోల్ చేస్తున్నారు, ఇవి చేయడం మంచిది కాదు కదా, ఇవి చేయడం తప్పయింది కదా, ఇలా ఎందుకు మాట్లాడాను నేనని ఆలోచించట్లా, ఇంకా చేస్తున్నారు. కాబట్టి కామెడీ లాప్ చేసి క్రీస్తు కొరకు కష్టపడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్న మాటలు చూస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతమైన దేవాన్ని స్తోత్రం. మీ పిల్లలుగా మీతో జీవించగలిగే భాగ్యాన్ని దాన్ని కనిపింప చేసి మమ్మల్ని బలపరచమని కృప చూపించాలి. అయినా మీ కొరకు మేము ఎదురు చూసేవాళ్ళం. మీ పిల్లలుగా మేలులు క్షేమాలు మాత్రమే మేము అంగీకరించగలిగాం. వీడైనా సహించగలిగేవాడు, వీళ్ళైనా మేము ఆస్వాదించగలిగేవాడు. వీడును సహించే బలాన్ని నాకు ఉంది. వీడు వచ్చినప్పుడు మేము తొలగిపోయే బలహీనత మా నుండి తీసుకెళ్ళిపోయాం. వీడైనా సహించగలిగినైనా శ్రమైనా ఓర్చుకోగలిగే సైనికుడిగా ఉండడానికి సహాయం మనకు వచ్చింది. అయినా మేము సోమరిలా ఉండకూడదు, మేము సైనికులుగా ఉండాలి. మేమునైనా బానిసలుగా ఉండకూడదు, మేలులకు మేము బానిసలు అయిపోకూడదు, అయినా అద్భుతాలకి మేము బానిసలు అయిపోకూడదు. అయినా మేము సైనికుడు వలె శ్రమ ఎటు నుంచి వస్తుందో, బాధలు ఎటు నుంచి వస్తున్నాయో, క్రీస్తునంతో అవమానం ఎటు నుంచి వస్తుందో మిమ్మల్ని గ్రహించి నేను ప్రతి విషయంలో మీ కొరకు సిద్ధపడగలిగే భాగ్యాన్ని తగ్గ క్రీస్తు ప్రార్థిస్తున్నాం.